నమస్కారం. ఈ ప్రశాంతమైన సమయానికి స్వాగతం. ఈరోజు మనం ఒక అందమైన, ఎంతో మృదువైన కథను చెప్పుకుందాం. ఇది మన మనసుకు ప్రశాంతతను ఇవ్వడమే కాకుండా ఒక అద్భుతమైన పాఠాన్ని నేర్పుతుంది. అదే ధైర్యవంతుడు రోహన్, చీకటిని దాటి. ఇదొక చిన్న బాబు కథ. తన భయాలను పక్కనపెట్టి తానెలా ఒక బుజ్జి హీరోగా మారాడో చెప్పే మధురమైన ప్రయాణమిది. ఇక ఆలస్యం చెయ్యకుండా ఈ ప్రశాంతమైన కథలోకి వెళదామా? నిజానికి మనందరికీ ఎప్పుడో ఒకప్పుడు దేనికో ఒకదానికి భయం వేస్తూనే ఉంటుంది గదూ. అది చాలా సహజం. కాని ఎప్పుడైనా ఆలోచించారా, అసలా భయం వెనుక ఏముంటుందో, ఆ భయాన్ని దాటితే మనకేం కనిపిస్తుందో? ఈ కథ ద్వారా మనం తెలుసుకోబోయేది సరిగ్గా ఇదే. భయమంటే అంతం కాదు, అదొక కొత్త ధైర్యానికి నాంది అని మనమిప్పుడు చూడబోతున్నాం. ముందుగా ఆ చిన్న రోహన్కి ఉన్న పెద్ద భయాలు ఏంటో చూద్దాం. ఈ కథ ఒక అందమైన పల్లెటూర్లో మొదలవుతుంది. అక్కడ రోహన్ అనే 10 ఏళ్ల బాబు ఉండేవాడు. వాడు చాలా తెలివైనవాడు, అలాగే ఎంతో మంచి మనసున్నవాడు కూడా. కాని వాడికి కొన్ని పెద్ద భయాలుండేవి. చీకటి అంటే వణికిపోయేవాడు. ఎక్కడైనా పెద్ద శబ్దాలు వింటే చాలు, ప్రాణం గుప్పెట్లో పెట్టుకునేవాడు. ఇక ఒంటరిగా బయటికి వెళ్లడమంటే వాడికి ఇంకెక్కడా లేని భయం. సాయంత్రం వేళ మిగతా పిల్లలంతా బయట ఆడుకుంటుంటే పాపం రోహన్ మాత్రం కిటికీ దగ్గర నిలబడి అలా వాళ్లని చూస్తూ ఉండిపోయేవాడు. బయటికి వెళ్లి ఆడుకోవాలని ఎంత ఆశగా ఉన్నా వాడి భయాలు వాణ్ణి గడప దాటనిచ్చేవి కాదు. అలా ఉన్న రోహన్తో ఒకరోజు స్కూల్లో వాళ్ల టీచర్, రేపు మనం దగ్గర్లో ఉన్న పాత కోటకు పిక్నిక్ వెళ్తున్నాం అని చెప్పారు. పిల్లలంతా భలే సంతోషించారు. కాని రోహన్కి మాత్రం టెన్షన్ మొదలైంది. ఆ పాత కోటలో ఏముంటుందో, దెయ్యాలుంటాయేమో అని తెగ కంగారుపడ్డాడు. ఇంటికొచ్చాక కూడా ఆ భయంతోనే బిక్కుబిక్కుమంటూ కూర్చున్నాడు. అప్పుడు వాళ్లమ్మ వాడి తల నిమురుతూ ఎంతో ప్రేమగా ఒక మాట చెప్పారు. నాన్నా, భయం అనేది నిజంగా ఉన్నదానికంటే మన ఊహల్లోనే చాలా పెద్దదిగా కనిపిస్తుంది అని. ఎంత గొప్పమాట కదూ! ఈ మాట రోహన్కి కాస్త ధైర్యాన్నిచ్చింది. ఆ మరుసటి రోజు అందమైన మరియు ప్రశాంతమైన అడవిగుండా వాళ్ల ప్రయాణం మొదలైంది. ఉదయాన్నే పిల్లలందరూ బస్సులో ఆ అడవి అంచుకు చేరుకున్నారు. అక్కడికి వెళ్లగానే వాతావరణం పూర్తిగా మారిపోయింది. పెద్ద పెద్ద చెట్ల సందులగుండా వస్తున్న లేత సూర్యరశ్మి ఎంత అద్భుతంగా ఉందంటే ఆ వెలుతురులో ఆకుల పచ్చదనం మరింత ప్రకాశవంతంగా మెరుస్తోంది. ఆ లేత ఎండ ఇస్తున్న వెచ్చదనం, చుట్టూ ఉన్న ఆ పచ్చని ప్రకృతి పిల్లలందరికీ భలే హాయిగా అనిపించింది. ప్రకృతి ఎంత అందంగా, శాంతంగా ఉంటుందో రోహన్ ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాడు. అడవిలో కేవలం చూసే అందమే కాదు, వినుసంపైన ఒక నిశ్శబ్ద సంగీతం కూడా ఉంటుంది. నెమ్మదిగా గాలి వీస్తున్నప్పుడు ఆ చెట్ల ఆకులు కదులుతూ ఒక మృదువైన ష ష అనే శబ్దాన్ని చేశాయి. ఆ చప్పుడు వింటుంటే మనసుకి ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో కదా. కళ్ళు మూసుకుని వింటే చాలు, అదొక మాయలా అనిపిస్తుంది. ఆ అందమైన వాతావరణం రోహన్కు కూడా కొంచెం ధైర్యాన్నిచ్చింది. నెమ్మదిగా తన స్నేహితుడు చెయ్యి పట్టుకుని వాడు ముందుకు నడవడం మొదలుపెట్టాడు. కాని ఆ ప్రశాంతత ఎంతోసేపు లేదు. వాళ్ళా పాతకోట దగ్గరికి చేరుకున్నారు. అక్కడ వాళ్లకెదురైనవి ఆ కోటలోని భయంకరమైన నీడలు. ఆ పాత కోట గోడల నిండా మొక్కలు పెరిగిపోయి కిటికీలన్నీ విరిగిపోయి ఉన్నాయి. లోపలికి అడుగు పెట్టగానే వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఒక రకమైన పాత దుమ్ము వాసన ముక్కుకు తగిలింది. ఆ గదిలోని రాతిగోడలను తాకితే ఎంతో చల్లగా, గట్టిగా అనిపించాయి. వెచ్చగా ఉన్న అడవికి ఈ చల్లటి చీకటి కోటకు ఉన్న తేడా రోహన్కి స్పష్టంగా తెలిసింది. దాంతో వాడికి మళ్లీ మెల్లగా భయం మొదలైంది. కోట లోపల బాగా చీకటిగా ఉండటంతో బయటనుంచి వస్తున్న కొద్దిపాటి వెలుతురుకే ఆ చల్లటి రాతిగోడలపైన నీడలేర్పడుతున్నాయి. ఆ నీడలు గోడలపై అటు ఇటు కదులుతూ నాట్యం చేస్తున్నట్లుగా అనిపించాయి. అది చూసి సరదాగా కొంతమంది పిల్లలు "ఓయ్ దెయ్యం!" అని గట్టిగా అరిచారు. వాళ్లు సరదాగా అన్నా కూడా పాపం రోహన్ గుండె జారిపోయింది. వణికిపోతూ భయంతో వెనక్కి వనక్కి అడుగులేస్తూ చీకటిగా ఉన్న ఒక చిన్న గది మూలకెళ్ళిపోయాడు. అలా ఒంటరిగా ఆ చిన్న చీకటి గదిలో నిలబడున్న రోహన్కి ఆ నిశ్శబ్దంలో ఒక్కసారిగా ఒక శబ్దం వినిపించింది. మ్యావ్. అంతే, రోహన్ గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. వాడికి ఒకటే ప్రశ్న, నిజంగానే దెయ్యమా? దెయ్యమే అలా శబ్దం చేస్తోందా అని. భయంతో బిగుసుకుపోయాడు. కాని కొద్ది క్షణాల్లోనే మళ్లీ అదే శబ్దం, మ్యావ్. అప్పుడు రోహన్ భయం కాస్త తగ్గి ఆ శబ్దం వచ్చిన వైపు మెల్లగా చూశాడు.
ఆ తర్వాత రోహన్ వేసిన ఒక చిన్న ధైర్యమైన అడుగు వాడి జీవితాన్నే మార్చేసింది. రోహన్ చీకట్లో జాగ్రత్తగా చూస్తే అక్కడ దెయ్యం లేదు. బదులుగా రాళ్ల మధ్య ఇరుక్కొని బయటికి రాలేక ఏడుస్తున్న ఒక చిన్న పిల్లిపిల్ల కనిపించింది. రోహన్కి అప్పుడొక విషయం అర్థమైంది. ఈ చీకటి కోట అంటే తనకెంత భయంగా ఉందో, ఆ పిల్లికి కూడా ఆ రాళ్ల మధ్య ఒంటరిగా ఇరుక్కోవడం అంతే భయంగా ఉందని. అరే పాపం, ఇది కూడా అచ్చం నాలానే భయపడుతోంది కదా అని అనుకున్నాడు. ఆ చిన్న పోలిక వాడిలో ఉన్న భయాన్ని మాయం చేసి ఎనలేని జాలిని, ప్రేమను బయటకు తెచ్చింది. వెంటనే వాడు తన భయాన్ని పక్కన పెట్టి నెమ్మదిగా ఆ పిల్లి దగ్గరికి వెళ్ళాడు. అడ్డుగా ఉన్న రాళ్లను పక్కకు జరిపి దాన్ని తన చిన్న చేతిలోకి తీసుకున్నాడు. అప్పుడు ఒక అందమైన మార్పు జరిగింది. ఆ కోటలోని దుమ్మువాసన, చీకటి భయం అన్నీ ఎటో మాయమైపోయాయి. రోహన్ చేతుల్లో ఆ పిల్లికున్న మృదువైన వెంట్రుకల స్పర్శ మాత్రమే మిగిలింది. సురక్షితంగా ఉన్నానని అర్థమయ్యాక ఆ బుజ్జిపిల్లి ప్రశాంతంగా రోహన్ చేతుల్లో కూర్చుని గుర్రుమంటూ చిన్నగా శబ్దం చేయడం మొదలుపెట్టింది. ఆ శబ్దం వింటుంటే రోహన్కి భలే హాయిగా అనిపించింది. మరి దీనంతటి తర్వాత అసలు నిజమైన ధైర్యమంటే ఏంటో రోహన్కి తెలిసొచ్చింది. అప్పుడే రోహన్ను వెతుక్కుంటూ వాళ్ల టీచర్ అక్కడికొచ్చారు. రోహన్ ఆ పిల్లిని చేతుల్లో పట్టుకొని చిరునవ్వుతో బయటికి రావడం చూసి స్నేహితులంతా ఆశ్చర్యపోయారు. చీకటి అంటే వణికిపోయే రోహన్ ఏకంగా ఒక ప్రాణిని కాపాడాడని తెలిసి టీచర్ ఎంతో సంతోషించారు. అప్పుడాయనందరితో ఇలా అన్నారు, చూడండి పిల్లలు, నిజమైన ధైర్యమంటే అసలు భయం లేకపోవడం కాదు. మనకు భయంగా ఉన్నా కూడా ఒక మంచి పని చేయడానికి ముందుకడుగు వేయడమే అసలైన ధైర్యం. ఎంత అద్భుతమైన మాట కదూ! భయపడటం సహజం, కాని ఆ భయానికి ఆగిపోకుండా సాయం చేయడమే ధైర్యం. ఆ మాటలు రోహన్ మనసులో గట్టిగా నాటుకుపోయాయి. ఆ రోజు సాయంత్రం ఇంటికి వెళ్ళాక రోహన్ ఎంతో సంతోషంగా వాళ్ల అమ్మకు ఈ విషయమంతా చెప్పాడు. ఆ తర్వాత వాడన్నమాట ఎప్పటికీ గుర్తుంచుకోవాల్సినది. అమ్మా, నాకిప్పటికీ కొంచెం భయముంటుంది, కాని నాకో విషయం అర్థమైంది. మనం గనక భయాన్ని ఎదుర్కొంటే ఆ భయం చాలా చిన్నదైపోతుంది అని అన్నాడు. అమ్మ చెప్పిన మాట నిజమేనని రోహన్ తన అనుభవంతో తెలుసుకున్నాడు. మనం ధైర్యంగా ఒక అడుగు ముందుకు వేస్తే చాలు, మన భయం దానికదే కరిగిపోతుంది. ఇక ముగింపుకి వస్తే ధైర్యమనేది కేవలం కండబలం కాదు. అది ఇతరులకు సాయం చెయ్యాలనే తపనలోంచి వికసించే ఒక అందమైన భావన. ఎప్పుడైతే మనం పక్కవారికి సహాయం చేస్తామో అప్పుడు మన మనసులో ఉన్న భయాలన్నీ తొలగిపోయి ఆ దట్టమైన అడవిలాంటి ప్రశాంతత మనకు సొంతమవుతుంది. భయం రావడం ఏమాత్రం తప్పు కాదు. దాన్ని జయించి ముందుకు సాగడమే ఈ ప్రశాంతమైన రాత్రి మనకు నేర్పే పాఠం. ఈ కథ మీ మనసుకు కూడా ఆ అడవిలాంటి ప్రశాంతతను, హాయినిస్తుందని ఆశిస్తూ సెలవు.